నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం సిబ్బందిని ఆదేశించిన సిపి సాయి చైతన్య. సిద్దిలగుట్టపై ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు. పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పలు వార్డుల్లో ప్రజలకు సూచనలు సలహాలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చల నడుకుడలో మొక్కలు నాటిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా శివాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిలగుట్టపై ప్రతి సోమవారం భక్తుల తాకిడి పెరుగుతుందని, గుట్టపైకి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సిద్దిలగుట్ట అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిద్దిలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 27, 31వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్తో పాటు వ్యర్థ పదార్థాలపై వార్డు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ఘన, వ్యర్థ పదార్థాలపై, ప్లాస్టిక్ కవర్ల వాడకంపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, బట్ట సంచులు మాత్రమే వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలు, శానిటరీ జవాన్లు, సిబ్బంది తదితరులున్నారు. సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దిలగుట్టపై భక్తులు బారులు తీరారు. ఉదయం నుండే శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తుల తాకిడితో సిద్దిలగుట్ట ప్రాంగణమంతా శివనామ స్మరణతో మార్మోగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దిలగుట్టపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంతో పాటు సిద్దిలగుట్టపై నిర్మించే కాటేజీకి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో
జిల్లా టీబీ నియంత్రణ శాఖ వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి శానిటేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీ సూపర్వైజర్ సోమశేఖర్ మాట్లాడుతూ టీబీ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించి శానిటేషన్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరిగిందన్నారు. రక్త నమూనాలు సేకరించి వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని, ఇతర సమస్యలు ఉన్నవారిని నిజామాబాద్కు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరికీ హై రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు స్పెషల్ క్యాంప్ పెట్టి టీబీ స్క్రీనింగ్, టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా టీబీ పేషెంట్లు అందరికీ అంటే హై రిస్క్లో ఉన్న వాళ్ళందరికీ టీబీ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరికీ 4 లక్షలు ఎవరికైతే ఉన్నాయో రాత్రిపూట జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడా మీరు పని ధ్యాసలో పడేసి వాళ్ళు పట్టించుకోవడం ఉండటం లేదు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించుకుంటూ మనం టీబీ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో భాగంగా మనకి ఎక్స్రేలు కూడా మనము ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఎక్స్రేలు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి ఇక్కడ నుంచి వాళ్ళకి ఎవరైతే సింటమ్స్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఎక్స్రే చేయడం జరుగుతుంది. క్రిమినల్ పరీక్ష చేయించేసి బ్లడ్ టెస్ట్ కూడా మనం ఉచితంగా చేయడం జరుగుతుంది. కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పరశురాం చేపట్టిన 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమం నేడు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ కరెన్సీపై డాక్టర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మే 23వ తేదీన ప్రారంభమైన 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమం ఆర్మూర్ పట్టణానికి చేరడం జరిగిందని, 1,00,000 పోస్ట్ కార్డులను దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరాజ్, మండల కార్యదర్శి పూర్ణ, బాల్కొండ మండల అధ్యక్షుడు జనార్దన్, మోతార్ మండల అధ్యక్షుడు యుగంధర్, మోహన్, సురేందర్ తదితరులున్నారు. కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఒక మంచి కార్యాన్ని చేపట్టినటువంటి పరశురామన్నకు మా ఆర్మూర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫు నుంచి వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. ఇంత మంచి కార్యాన్ని చేపడుతున్నటువంటి అన్నగారికి జైభీములు తెలుపుతూ దేశ ప్రధాని ఎట్టి విషయాన్ని గమనించి వెంటనే అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని, ఆయనకు భారతరత్న యొక్క గుర్తింపును గుర్తించి ఆయన చిత్రపటాన్ని చిత్రించాలని ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మున్ముందు అన్ని రాష్ట్రాలలో అందరూ ఏకమై అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా అందరూ దోహదపడాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో పర్యటించి పలువురిని పరామర్శించారు. పట్టణంలోని వివిధ వార్డులలో పర్యటించి పలువురు నాయకులను, ప్రజలను ఆయన పరామర్శించారు. వినయ్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ ఎల్లయ్య మాట్లాడుతూ 6 నెలల నుండి మెనూ ఛార్జీలు, 3 నెలల నుండి గౌరవ వేతనాలు రాక మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మాత్రం అందిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు బకాయిలో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు తదితరులున్నారు. మెనూ ఛార్జీలు ఇలా అప్పులు తీసుకొచ్చి మెనూ ఛార్జీలు కూడా బిల్లులు రావడం లేదు. అవి అప్పులు కట్టలేక, మరి వడ్డీలు కట్టలేక వాళ్ళు నానా తంటలు పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. మరి అప్పుల పాలై వాళ్ళు ఈ మధ్యాహ్న భోజన ఏజెన్సీని కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. తక్షణమే ప్రభుత్వము ఈ 3 నెలల బిల్లును విడుదల చేయాలని మేము ఇలా వినతి పత్రం ఇచ్చినాము. మరి అట్లాగే ఏదైతే ప్రభుత్వం డ్రెస్ కోడ్ ఇస్తా అని చెప్తుంది, ఆ డ్రెస్సులు కూడా కాటన్ బట్టలు
బట్టలతోటి కుట్టివ్వాలి. మరి ఏదైతే వంట బట్టలు కూడా ప్రభుత్వం సప్లై చేయాలి. మరి అక్కడ వర్షాకాలం వర్షాలు కురుస్తుంటే ఇలా అంత పిచ్చులన్నీ ఊడిపోయి ఉడక రాలుతున్నాయి. వంటశాలను నిర్మించి ఇవ్వాలి. అట్లాగే ప్రభుత్వము గ్యాస్ను కూడా సప్లై చేయాలి. మరి లేకపోతే మరి రానున్న కాలంలో మరి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరూ మరి మరో పోరాటానికి సిద్ధం కావాలని నేను సిఐటిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ ఈ 4-5 రోజులలో బిల్లు రాకపోతే కనుక డిఓ ఆఫీస్ను ముట్టడింపిస్తామని తెలియజేస్తుంది. వేల్పూర్ మండలంలోని పచ్చలనట్గూడ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వన మహోత్సవం చెట్లు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణను కాపాడాలని అన్నారు. వేల్పూర్ ఏపీఓ అశోక్, ఎంపీఓ స్పెషల్ అధికారి సాయిలతో కలిసి ఈరోజు పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో మరియు పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్, ఏపీఓ అశోక్, ఎంపీఓలు సాయిలు, జీపీ సెక్రటరీ నవనీత, పిఎస్సిఎస్ డైరెక్టర్ నర్సిరెడ్డి, ఉపాధి హామీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనట్గూడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిల సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి సిఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరైనవని అన్నారు. ఈ చెక్కులను గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేతుల మీదుగా బాధితులకు అందజేశామన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, పిఎస్సిఎస్ డైరెక్టర్ నర్సిరెడ్డి, నర్సయ్య, రాజేందర్, చక్రపాణి, మోహన్, భోజన్న, చిన్ని ముత్తెన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంపిణీ చేయడం జరిగింది. అనారోగ్యం కారణం వల్ల హాస్పిటల్లో ఖర్చు బాగా వచ్చిన వలన వాళ్ళకు సిఎంఆర్ చెక్కులు అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి మన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వంలో సిఎంఆర్ చెక్కులు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. ఈ చెక్కులు సహకరించినటువంటి ఇన్ఛార్జి బాల్కొండ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి గారు మరియు ముఖ్య అతిథులు చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. గెజెటెడ్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతి ఈ నెలలో తప్పక ఇప్పిస్తామని పిఆర్టీయు టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. పిఆర్టీయు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మాపూర్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెండింగ్ బిల్లులు అన్నీ ఇప్పించే ప్రయత్నం చేస్తుందని, పిఎస్హెచ్ఎంల ప్రమోషన్లు ఇప్పిస్తామని, 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయిస్తామని, అందరూ సంఘాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. మనందరం కూడా సంఘ నిర్మాణంలో పాలు పంచుకోవాలని మీకు తెలియజేస్తూ, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. సంఘం మీ వెంటనే ఉంటుంది. అనునిత్యం పనిచేసే సంఘం 2-3 రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ కూడా ఇప్పిస్తామని ఈ సందర్భంగా మా అన్న స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్ గురించి కూడా మాట్లాడాలి. అన్నకు మేము గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అన్నకు ఈ స్కూల్కు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని గతంలో మాట ఇచ్చుకున్నాం. తప్పకుండా ఏ విధంగానైనా ఏ రకంగానైనా మా ఆర్థిక సహాయం అది ఎమ్మెల్సీ గారిదా ఇంకో రకంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచా ఎంతో కొంత మా నుండి కూడా మీకు సహాయం ఉంటుంది. మేము మాట ఇచ్చున్నాం కాబట్టి తప్పకుండా అది నెరవేర్చుకుంటామని కూడా. బాల్కొండ మండలం సయ్యేషా ముల్తానీ బాషా ఖాద్రీ దర్గా వద్ద గల శ్మశానంలోని సమాధులను ధ్వంసం చేశారు.
బాల్కొండ మండల కేంద్రంలోని సయ్యషా ముల్తానీ బాషా ఖాద్రీ దర్గా ముందర గల శ్మశానంలోని సమాధులను ధ్వంసం చేశారని మర్కజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ షాహిద్, కార్యదర్శి సయ్యద్ సంషుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాధులు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు, ఎస్ఐకి వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత 3 రోజుల క్రితం బాల్కొండ దర్గా పక్కకు ఉన్నటువంటి శ్మశాన వాటికలో వెంచర్ వ్యక్తి మొత్తం శ్మశాన వాటిక ధ్వంసం చేయడం జరిగింది. తనపై కట్టరీత చర్యలు తీసుకోవాలని మర్కజ్ కమిటీ తరఫున ఎంఆర్ఓ గారి, అదే విధంగా ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ శ్మశాన వాటికలు ధ్వంసం చేశారో అతని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎటువంటి శ్మశాన వాటిక దారి ఏం లేకుండే, కానీ ఇతని వెంచర్ అయినా ఏం చేసిందంటే అతని దారిని విడిచిపెట్టి శ్మశాన వాటిక నుంచి దారి చేసి సమాధులను మొత్తం ధ్వంసం చేసి దానిపై నుంచి వెళ్ళి ముళ్ళ పొదలను తొలగించడం జరిగింది. దానిపై మేము ఈరోజు పరిశీలించి సంఘటన స్థలాన్ని పరిశీలించి అతని మీద చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ గారికి, एसआई గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. बड़े अफसोस की बात यह है जो बालकोंडे के अंदर खदीम जो खबरस्तान है दरगाह के सामने है, इसके अंदर क्या है बाजू जो वेंचर वाला क्या है खबरस्तान क्या है नुकसान पहुंचाया गया, खबरें हैं डिमोलिश किया गया। तो लिहाजा क्या है बालकोंडे के अवाम की तरफ से और मरकजी कमेटी की तरफ से मुकामी एमआरओ को, पुलिस है, इनसे हम दरखास्त कर रहे हैं कि इनके ऊपर कड़ी से कड़ी एक्शन ले इनके ऊपर। బాల్కొండ మండల కేంద్రంలోని బైంసా గల్లీలో సీసీ రోడ్డుపై నుండి చెత్తను తొలగించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ డ్రైనేజీలో నుండి తీయించిన చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడి నుండి తరలించడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై నుండి చెత్త చెదారాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. लेबर को लगा के स्टैंड पे सेक्रेटरी साहब को जाके 2-3 बार बोले, लोग आए भी तो लिख जाते बोले 2-4 बार गए ग्राम पंचायत को, फिर कॉल करके बोले कचरा नहीं लेके जा रहे, पूरा पड़े हुआ पब्लिक को परेशानी हो रही है, आने जाने वालों को रोड पे निकाल के डाले, कोई देखने वाला पुरुषा नहीं है यहाँ पे। सेक्रेटरी साहब को कितना बोले तो सुने नहीं आ रहा, ज़रा इसके ऊपर चर्या लो। జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ డిమాండ్ చేశారు. నందిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సాగర్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ విషయంలో తీన్మార్ మల్లన్న కంచంలో పొత్తు ఉందా మంచంలో అంటూ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన ఆయనను పార్టీ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలపడానికి వెళ్లిన కార్యకర్తలపై తుపాకీలతో దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రౌడీలా వ్యవహరించిన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మనోజ్, సయ్యద్, భరత్, సురేష్, సుభాష్, సంతోష్, సాయిలు, భాషా, సాగర్, నరేష్, దినేష్, సలీం తదితరులు ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కోట్లాది రూపాయలు ఆమె సొంత నిధులు ఖర్చు పెడుతూ, ఆమె కష్టం చేసినటువంటి డబ్బులు ఖర్చు పెడుతూ బీసీల కోసం ఉద్యమం చేస్తున్నది. ఏం చేసినావురా నువ్వు? బీసీల కోసం నువ్వు ఏం చేసినావు? ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి ఆమె బీసీల కోసం పోరాడుతూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ కేంద్ర మంత్రుల్ని కలుస్తూ, ఇవాళ రాష్ట్ర మంత్రుల్ని కలుస్తూ, ముఖ్యమంత్రిని కలుస్తూ ఇవాళ బీసీల కోసం ఆమె ఉద్యమం చేస్తుంది. ఇవాళ చరిత్రలో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి ఒక సంఘ సంస్కర్త బీసీల కోసం పోరాడిండు. బీసీల కోసం ఒక బీసీ కాకుండా కూడా బీసీల అభ్యున్నతి కోసం బీసీలు ఇవాళ బాధపడుతున్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆమె పోరాటం చేస్తుంది. నువ్వు ఏడవన్నావురా? మరి నువ్వు ఏడవన్నావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. కొడుక మళ్ళొకసారి కవితక్క మీదగానే కాదు, తెలంగాణ ఉద్యమకారుల పైన కానీ తెలంగాణ పార్టీ మీద మళ్ళీసారి మాట్లాడితే నీ అంత చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నీకు మరొక హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ వాదుల పైన కానీ తెలంగాణ కార్యకర్తల పైన తెలంగాణ బిడ్డల పైన మాట్లాడితే నిన్ను రోడ్లపైన తిరగనీయమని చెప్పేసి మాట్లాడుతూ. నిజామాబాద్ జిల్లా నందిపేట్ ఆర్టీసీ బస్టాండ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందిపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ గుర్తు తెలియని మహిళ 4 నెలల బాబుతో కలిసి నిద్రపోయింది. నిద్రలో
తల్లి బాబుపై పడడంతో ఊపిరాడక పసికందు మృతి చెందాడు. మెలకు వచ్చిన తల్లి బాబు స్పందించకపోవడంతో కన్నీరు మున్నూరిగా విలపించడం అందరినీ కలిచివేసింది. దృశ్యం చూసిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని మసీద్ ఆల్ హోదాలో దీనీ తర్బియత్ కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ నుండి వచ్చిన పెద్దలు వజీవుల్లా మాట్లాడుతూ ప్రతి మసీద్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, జమాత్ విషయాలు పక్కన పెట్టి అందరూ ముస్లింలు ఒక తాటిపై రావాలని, ప్రతి మసీద్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం వలన ప్రజల వ్యసనాల నుండి మరియు చెడు మార్గాల నుండి దూరం అవుతారని, ఇస్లాం పరిజ్ఞానంతో దేశభక్తి కలుగుతుందని, అందుకని ప్రతి ఒక్కరూ మసీదులలో నెలవారీ ప్రోగ్రాంలు నిర్వహిస్తూ అందరికీ సన్మార్గం చూపాలని ఆయన తెలిపారు. ఎవరితో అల్లాహ్ను నమ్మారో, విశ్వసించారో, ఆ అల్లాహ్ను ఆ ప్రవక్తను విశ్వసించారో వాళ్ళ తప్ప, ఫస్ట్ అండి వాళ్ళ తప్ప మరి సత్కార్యాలు చేసేవారు. అల్లాహ్ను నమ్మాలి, ఆ అల్లాహ్పై మన ఈమాన్ ఉండాలి, జన్నత్ పై, జహన్నమ్ పై మరియు ఆ స్వర్గంపై, నరకంపై, మన అదృష్టంపై, వాటన్నిటిపై ఇక్కడ సమయం లేదు కానీ వాళ్ళన్నిటిపై ఎవరైతే అల్లాహ్ను నమ్ముతారో, ప్రవక్తను నమ్ముతారో, తర్వాత రెండో విషయం ఏంటంటే మంచి పనులు చేసేవారు. అల్లాహ్ను నమ్మాలి, విశ్వసించాలి, మంచి పనులు చేయాలి మరియు మంచి పనులు చేసి కూర్చోవద్దు ఇంట్లో. నా పని అయితే అయిపోయింది, నేను అల్లాహ్ను నమ్మాను, నా పని అయిపోయింది, నేను మంచి కార్యాలు చేస్తున్నాను, నిద్రపోతాను ఇట్లా. అలా కాదు, అల్లా మీ మీద ఒక విధిని నిర్వర్తించాడు. ఏమనుంది? మీరేం చేయాలి? మీరు ఇదొక ముందుగా తౌహీద్ చెప్పాలి, మీరు ఇస్లాంను ప్రచారం చేయాలి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం సిబ్బందిని ఆదేశించిన సిపి సాయి చైతన్య. సిద్దిలగుట్టపై ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు. పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో పలు వార్డుల్లో ప్రజలకు సూచనలు, సలహాలు చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పచ్చల నడుకుడలో మొక్కలు నాటిన సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.